హలో గైస్. సో, మనమైతే ఈరోజు స్టార్ట్ అవుతున్నాం పూరి శ్రీ జగన్నాథ్ టెంపుల్‌కి. సో, మన ట్రిప్ వచ్చి మొత్తం 5 డేస్ ట్రిప్. ఈరోజు నైట్ ప్రెజెంట్ అయితే 9:30 అవుతుంది. మనమైతే 11:00కి స్టార్ట్ అవుతాం. నేను, భరద్వాజ్ 2 బైక్స్, 2 పర్సన్స్. సో, ప్లాన్ వచ్చి హైదరాబాద్ నుంచి వయా వైజాగ్ అండ్ బరంపూర్. సో, హైదరాబాద్ నుంచి వెళ్తే విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, బెరంపూర్ అండ్ పూరి. సో, పూరి చూసుకొని అలాగే కోనార్క్ సన్ టెంపుల్, ఇంకా చిలికా లేక్. సో, 5 డేస్ ట్రిప్‌కి 3 ప్లేసెసే కవర్ చేస్తున్నాం అనుకుంటున్నారా? ప్రస్తుతానికైతే ప్లాన్ మొత్తం ఇది కాదు. ప్రస్తుతానికైతే ఈ 3 ప్లేసెస్ కవర్ చేయాలి. సో, ప్రస్తుతానికైతే మేము క్యాంపింగ్ టెంట్స్ ఏం పట్టుకెళ్ళట్లేదు. సమ్మర్ కదా! సో, టెంట్‌లో అయితే మనం పడుకోలేం. లగేజ్ మొత్తం ప్యాక్ చేసేసాం. సో, బైక్ మీద మొత్తం సెట్ చేస్తున్నాను ఒక్కొక్కటి. సో, ప్రస్తుతానికైతే ఓయో బుక్ చేసాం హోటల్స్. ప్లాన్ ఏం లేదు. మాక్సిమం మధ్యలో అయితే ఎక్కడ ఆగము. ఈరోజు నైట్ స్టార్ట్ అయ్యి రేపు ఈవినింగ్ కల్లా అరౌండ్ 7 ఆర్ 8 ఏ టైం అయితే ఆ టైం కల్లా మనం పూరి వెళ్ళిపోతాం. పూరిలో నేను ఆల్రెడీ రూమ్ బుక్ చేశాను 2 డేస్‌కి. సో, రేపు ఈవినింగ్ రీచ్ అవుతాం కదా! రేపు ఈవినింగ్ తర్వాత ఎల్లుండ మార్నింగ్ అంటే 20థ్ మార్నింగ్ మనం పూరి జగన్నాథ్ టెంపుల్ దర్శనం చేసుకొని, సో, పూరి కూడా కవర్ చేసి అండ్ ఆ రోజు డే టైమ్ మొత్తం పూరిలో తిరిగేసి నైట్ కూడా పూరిలోనే స్టే చేసి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి చెక్‌ఔట్ చేసి హోటల్ కోనార్క్ సన్ టెంపుల్ వెళ్ళిపోతాం. సో, సన్ టెంపుల్ నుంచి వచ్చేటప్పుడు చిల్కా లేక్ కూడా కవర్ చేయాలి. ప్రస్తుతానికైతే ఇది మాకున్న ప్లాన్. మధ్యలో ఇంకా ప్లాన్ ఏమైనా చేంజ్ అయితే నేను మీకు అప్డేట్ చేస్తా ఉంటాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఆఫ్టర్ లాంగ్ టైమ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. బేసిక్‌గా ఏమైందంటే మనకి ట్రిప్స్ అయితే అవుతున్నాయి గానీ వీడియోస్ ఎడిట్ చేయడానికి టైం దొరకట్లేదు అసల. సో, అందుకే కొంచెం లేట్ అయింది. కొంచెం కాదు చాలా లేట్ అయింది. ఈ మధ్యలో నేను లాస్ట్ మంత్ రూమ్ అది షిఫ్ట్ అయ్యాను. సో, ఆ రూమ్ అదంతా చాలా లేట్ అయిపోయింది. మొత్తం అరేంజ్ అయ్యేసరికి. బేసిక్‌గా అయితే ఇది మన పూరీ ట్రిప్ స్టార్ట్ అవుతుంది. సో, దీని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే లగేజ్ మొత్తం ప్యాక్ అయిపోయింది. సో, పెద్దగా లగేజ్ ఏం పట్టుకెళ్ళట్లేదు. సమ్మర్ కదా! క్యాంపింగ్ టెంట్స్ కూడా వదిలేసాం. ఎందుకనంటే మేమైతే హోటల్ రూమ్‌లోనే ఉండాలి. బయట పెట్రోల్ బంక్‌లో అవేమి నడవవు సమ్మర్‌లో. హీట్ వచ్చేస్తది ఫుల్‌గా ఫ్లోర్ మొత్తం. సో, అన్నిటికంటే బెస్ట్ ఆప్షన్ హోటల్ తీసుకొని హోటల్‌లో ఉండడం బెటర్. నార్మల్‌గా సమ్మర్‌లో ఇది హ్మ్. అంటే హాఫ్ టైమ్ కదా! అంటే వెకేషన్స్ ఏమో అంత ప్లాన్ చేయరు ఎక్కువ. ఫ్యామిలీస్ అయినా ఎవరైనా సరే. మనకి హోటల్స్ కూడా కొంచెం చీప్‌గానే దొరికేస్తాయి. సో, ప్రాబ్లమ్ లేదు. యాక్చువల్‌గా ఇది ఇంకా కొంచెం ముందే స్టార్ట్ అవ్వాలి. ఎందుకనంటే మేమైతే 11కి అనుకున్నాం. అంటే 10 కల్లా నేను రూమ్ నుంచి స్టార్ట్ అయిపోయి మేమిద్దరం 11 కల్లా సిటీ బయటకి వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ కొంచెం లేట్ అయింది. మా రూమ్‌మేట్ నారాయణ వాడు ఏదో చిన్న పనుందని బయటికెళ్ళాడు. సో, వాడొచ్చే వరకు వెయిట్ చేసి వాడు బాయ్ చెప్పేసి నేనైతే స్టార్ట్ అయిపోయా. ప్రస్తుతానికైతే ఇది మన కొత్త రూమ్ రోడ్. నేను పాత రూమ్‌లో అయితే చర్లపల్లిలో ఉండేవాడిని నేను. సో, ఇప్పుడైతే నేను మళ్ళీ కమ్ బ్యాక్ టు రామంతపూర్. రామంతపూర్ వచ్చేసాను. ఉప్పల్ దగ్గర ఉంటుందది. ఉప్పల్, నంబర్‌పేట మధ్యలో ఉంటుంది రామంతపూర్. ఇక్కడ ఫ్లాట్ తీసుకున్నాం. నేను, నారాయణ కలిసి 2 బిహెచ్‌కేనే. సో, ఇక్కడే ఉంటున్నాం. వెహికల్ అయితే ఫుల్ ట్యాంక్ ఉంది. వెహికల్ కూడా కొంచెం జనరల్ సర్వీస్ చేయించా. అండ్ బేసిక్‌గా వచ్చి భరద్వాజ్ ఆల్రెడీ రీచ్ అయిపోయాడు. వాడు బేసిక్‌గా ఏంటంటే ఎప్పుడు నాకంటే ముందే వస్తారు. నేనే లేట్ అయితా. వాడు మల్కాజ్‌గిరిలో ఉంటాడన్నమాట. అక్కడి నుంచి వచ్చేస్తాడు వాడు. కానీ నేను లేట్ అయిపోతా ఎప్పుడు. నేను ఎంత పక్కా ప్లాన్ చేసుకున్నా ఏదో విధంగా లేట్ అయిపోయిద్దది. వీడైతే నాగోల్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. మేమిద్దరం ఎప్పుడు మీట్ అయినా సరే మాక్సిమం నాగోల్ మెట్రో దగ్గర మీట్ అవుతాం. ఎందుకనంటే అది కామన్ పాయింట్ అండ్ కొంచెం మంచిగా ఉంటది. కొంచెం ఖాళీగా ఉంటది. ట్రాఫిక్ అది లేకుండా ఆ మెట్రో పాయింట్. సో, వాడక్కడ వెయిట్ చేస్తున్నాడు. అదిగోండి నా కోసం హజార్డ్స్ ఏసుకొని నుంచున్నాడు అక్కడ ముందు మెట్రో కింద. సో, వాడిని మీట్ అయ్యి వాడు నేను కలిసి ఇప్పుడు స్టార్ట్ అయిపోతాం. బేసిక్‌గా ఇద్దరమే కదా! ఈ ట్రిప్‌లో ఎవరు లేరు. సో, మా ఇష్టం ఇంకా. ఎవరి కోసం వెయిట్ చేయక్కర్లేదు. వాడు నేను వెళ్ళిపోతా ఉంటాం. మాకైతే హెల్మెట్ ల్యాంప్స్ ఉన్నాయి. సో, వెహికల్ హజార్డ్స్ మాక్సిమం ఎయట్లేదు ఈ మధ్యలో. ఎందుకంటే సిటీలో కొంచెం ఇష్యూస్ అవుతున్నాయి. కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. సో, అందుకని అవసరమైతే తప్ప హజార్డ్స్ ఎయట్లేదు. అందుకని ఎక్స్‌ట్రా అటెన్షన్ కోసం మేము హెల్మెట్ ల్యాంప్స్ కూడా కొన్నాం. సో, అవి కొంచెం అటెన్షన్ ఇస్తాయి. అంటే పర్టిక్యులర్‌గా వెహికల్ ఉన్నాయి. ఎందుకనంటే మన టూ వీలర్స్‌కి డేంజర్ లైట్స్ చాలా తక్కువుంటాయి గదా! అంత ఎక్కువేమి ఉండవు ఇంటెన్సిటీ. కార్స్‌తో పోలిస్తే. అందుకని కొంచెం హెల్మెట్ లైట్స్ మనకి మంచిగా యూజ్ అయితాయన్నమాట. ఇది మనం ఎల్బీ నగర్ దాటేసాం. ఎల్బీ నగర్‌కి, ఓఆర్ఆర్‌కి మధ్యలో ఉంటది ఈ రోడ్డు. అంటే లైక్ ఆర్ఎఫ్‌సి, రామోజీ ఫిల్మ్ సిటీ ఈ ఏరియా వనస్థలిపురం ఇదంతా. ఇంతకుముందు ఫుల్ కన్‌స్ట్రక్షన్ అవుతుండే ఈ రోడ్డు.
ఇది నేషనల్ హైవే కాదు. స్టేట్ హైవేనే. అంటే సిటీకి సంబంధించిన రోడ్డే. కాకపోతే రోడ్స్ అయితే ఇంతకుముందు చాలా కన్‌స్ట్రక్షన్ అయ్యి, చాలా ట్రాఫిక్ ఉండేది. రావాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది మాకు. సో, అందుకనే చాలా ఎక్కువ టైం పట్టేది. మేము బేసిక్‌గా నైట్ టైమ్ ట్రావెల్ చేయడానికి ఇష్టపడము. ఎందుకంటే కొంచెం ట్రాఫిక్ అది ఉంటది. అందరూ నిద్రమత్తులో తోలుతా ఉంటారు. అందుకనే మాకు కొంచెం భయం. మాక్సిమం డే టైమ్‌లోనే. కానీ ఈ ట్రిప్ మాకు తప్పదింక నైట్ టైమ్ ట్రావెల్ చేస్తేనే ఇప్పుడు స్టార్ట్ అయినా రేపు ఈవినింగ్ కల్లా మేము పూరి రీచ్ అవుతాం. సో, మనకైతే టోల్ రోడ్ స్టార్ట్ అయిపోయింది. టోల్ రోడ్‌లో స్టార్ట్ అయిన తర్వాత ఇది విజయవాడ, హైదరాబాద్ నేషనల్ హైవే. సో, ఇదే ఫస్ట్ టోల్ గేట్. మాక్సిమం మనకి ఇంత టూల్ గేట్ టూ వీలర్స్‌కి టోల్ లేదు. సమ్ ఫేక్ న్యూస్ అది ట్విట్టర్‌లో హల్చల్ చేసింది ఇంతకుముందు. సో, ఫేక్ అకౌంట్స్ అవి క్రియేట్ చేసి నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా అని సమ్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. ఎందుకనంటే టూ వీలర్స్‌కి కూడా టోల్ చార్జ్ చేస్తారని చెప్పేసి. సో, కానీ అది ఫేక్ న్యూస్ అని అన్ని చెప్పేసింది అప్పుడే. మనకైతే పెద్ద ప్రాబ్లమ్ లేదు. మేము స్టార్ట్ అయ్యామో లేదో నేషనల్ హైవే ఎక్కాము, టోల్ దాటాము. వెంటనే ట్రాఫిక్ జామ్ అయింది. ముందేదో పెద్ద లారీ యాక్సిడెంట్ అయిపోయిందంట. ఆడెవడో తాగేసి నడిపేసినట్టున్నాడు. సో, ఫుల్ ట్రాఫిక్. ఇలాంటి టైంలో నా కార్‌లో వాళ్ళని చూసినప్పుడు నాకు కొంచెం బాధేస్తదనమాట. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ స్పేస్ కావాలి. వాళ్ళు అలా వెయిట్ చేయాలి. వేరే ఆప్షన్ లేదు. మేము మాత్రం టూ వీలర్స్ అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. పెద్ద ప్రాబ్లమ్ ఉండదు మాకు. కొంచెం సందు దొరికినా సరే ఎలాగోలాగా మూవ్ అయిపోతాం. రోడ్డు మీద వెళ్ళడానికి అసలు ఛాన్సే లేదు. సో, మధ్యలో ఈ ములకంప ఒకటి అడ్డొచ్చింది. పైకెక్కేసాం మేము పైకి. జాగ్రత్తగా దాన్ని తప్పించుకొని స్టార్ట్ అయ్యి ఆఫ్ రోడ్ వచ్చేసాం. అంటే రోడ్ దిగేసాం అనమాట కిందకి. దిగేసి మేము మూవ్ అయిపోయాం. సో, అందుకే కొంచెం తొందరగా వెళ్తున్నాం. ఆల్రెడీ మాకు ఇంక చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. అదే లేట్ అయిందిరా బాబు! అనుకుంటే ఇక్కడ ఇంకా లేట్ అయిపోతుంది. ఈ జామ్ ఏంటో సడెన్‌గా మేము ఇది లాంగ్ వీకెండ్. కానీ లాంగ్ వీకెండ్ అయినా ట్రాఫిక్ ఉండదు. ఎందుకనంటే ఎప్పుడు ట్రాఫిక్ మూవ్ అవుతూ ఉంటే బేసిక్‌గా జామ్ అవ్వదు. ఏదో సమ్ యాక్సిడెంట్ అయిందంట. సో, అందుకనే. అలానే మేము డఫిల్ బ్యాగ్స్ అవేం పెద్ద పట్టుకెళ్ళట్లేదు ఈసారి. అండ్ సాడిల్ బ్యాగ్స్ కూడా ఏం పట్టుకెళ్ళట్లేదు. ఎందుకంటే 5 డేస్ ట్రిప్పే గదా! నేను రీసెంట్‌గా ఒక మోటోవుల్ఫ్ బ్యాగ్ కొన్నా 40 లీటర్స్‌ది. బ్యాగొచ్చి అరౌండ్ 3500 పడింది. వాటర్ ప్రూఫ్. చాలా బాగుంది బ్యాగ్ అది. నేను టైం దొరికినప్పుడు దానిది రివ్యూ చేసి చూపిస్తాను మీకు. అన్బాక్స్ చేసి. ప్రస్తుతానికైతే యూజ్ చేస్తున్నా. అన్బాక్స్ వీడియో నేను రికార్డ్ చేసుకున్నాను. సో, టైం దొరికినప్పుడు దాన్ని ఎడిట్ చేసి పంపిస్తా. అండ్ మేమెక్కడికెళ్ళినా సరే మాకు బేసిక్‌గా ఫ్యూయల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇదే మా ఫస్ట్ ఫ్యూయల్ ట్యాంక్ ట్రిప్‌లో. నేనెప్పుడు బయటికెళ్ళినా సరే బైకే కాదు సిటీలో ఉన్నా ఇప్పటి వరకు బైక్ కొన్న తర్వాత ఎప్పుడు కూడా సగం సగం అయితే కొట్టించను. మాక్సిమం 90% ఫుల్ ట్యాంకే కొట్టించుకుంటాను. ఎందుకనంటే మీరు హాఫ్ ట్యాంక్ కొట్టేస్తారు. ఒక 3 డేస్‌కి అయిపోద్ది. మీరు బాగా ఎక్కువ తిరుగుతుంటే. మళ్ళీ 3 డేస్ తర్వాత మళ్ళీ బంక్‌కెళ్ళాలి. అక్కడ పెట్రోల్ బంక్ వెళ్లి రావడానికి ఫ్యూయల్ వేస్ట్ అయిద్ది గదా! సో, అది మనం అవాయిడ్ చేయొచ్చనమాట ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటే. మాన్సూన్, వింటర్ అన్నీ అయిపోయిన తర్వాత కూడా ఫాగ్ ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నారా? నేనైతే ఫస్ట్ దుమ్మనుకున్నా. ఇది ఫాగ్ కానీ కొంచెం మోడరేట్ ఫాగ్ ఉందనమాట. ఈ పర్టిక్యులర్ ఒక 5 కిలోమీటర్స్. మార్నింగ్ అయితే ఇంకా ఎక్కువ ఉండొచ్చు. మేము మిడ్‌నైటే గదా! సో, పెద్ద ప్రాబ్లమ్ లేదు. మేమైతే ఈజీగానే వెళ్ళిపోతున్నాం. మేము ట్రాఫిక్ జామ్ తగ్గించుకొని అన్నీ దాటేసి ఫైనల్‌గా అయితే హైవే మీదకెక్కేసి చాలా ఫాస్ట్‌గా వచ్చేసాం విజయవాడ వరకు అయితే. సో, విజయవాడ మీద ఇప్పుడు ఇబ్రహీంపట్నం నుంచి మీరు డైవర్షన్ తీసుకుంటే విజయవాడకి ఓఆర్ఆర్ ఉంది. సో, అది కన్‌స్ట్రక్షన్‌లో ఉంది గానీ, మనం వెళ్ళిపోవచ్చు. అంటే టోల్ ఏం చార్జ్ చేయట్లేదు ప్రస్తుతానికి. అది అఫీషియల్‌గా ఓపెన్ కూడా కాలేదింకా. సో, మనమైతే యూజ్ చేసుకోవచ్చు. రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. కాకపోతే కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఎందుకంటే అక్కడక్కడ ఫ్లైఓవర్స్ ఇంకా కంప్లీట్ కాలేదు. సో, అక్కడ డైవర్షన్ ఉంటుంది. మనం అంటే సర్వీస్ రోడ్‌లో దిగి మళ్ళీ హైవే ఎక్కొచ్చు. సో, అక్కడ మాత్రం మనం జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోవాలి వెహికల్ అయితే. ప్రస్తుతానికైతే మా దగ్గర ఇంటర్‌కామ్స్ ఉన్నాయి. వర్క్ అవుతున్నాయి. ఏంటంటే ఈజిసే V6 Pro. బేసిక్‌గా కేరళ ట్రిప్‌కి ముందు అది కంప్లెయింట్ వచ్చిందనమాట. మా అదృష్టం బాగుండి కేరళ ట్రిప్‌లోనే అది సాల్వ్ అయిపోయింది వారంటీలోనే. సో, మాకైతే కొత్త ఇంటర్‌కామ్స్ పంపించారు. అయినా సరే మాక్సిమం నెక్స్ట్ ట్రిప్‌కి అంటే లైక్ మాన్సూన్ ట్రిప్ ఉంటుంది కదా! ఆగస్ట్ ఆ టైంకి మేము ఇంటర్‌కామ్స్ అప్‌గ్రేడ్ చేయడానికి ట్రై చేస్తా. ఇంటర్‌కామ్సే కాదు మాక్సిమం మైక్ సెటప్ కూడా అప్‌గ్రేడ్ చేయడానికి ట్రై చేస్తాను. ప్రస్తుతానికి ఎందుకని మేము వెయిట్ చేస్తున్నామంటే ఆఫ్‌కోర్స్ మేము ప్రస్తుతానికి వాడేదైతే ఏజిస్ V6 Pro అన్నాను కదా! అదైతే బ్లూటూత్ ఇంటర్‌కామ్. మాక్సిమం 6 రైడర్స్ వరకు కనెక్ట్ చేయొచ్చు. ఓకే. కానీ అసల వెల్ పెర్ఫార్మన్స్ అని చెప్పలేం.
ఎందుకనంటే ఆడియో క్వాలిటీ అసలేం బాగోదు. ప్రస్తుతానికైతే అలా నడిపిస్తున్నాం. మేము వెయిట్ చేస్తున్నాం బేసిక్‌గా ఎందుకనంటే బ్లూ ఆర్మర్ వాడు ఇప్పుడు C10, C40 కొత్త సీరీస్ లాంచ్ చేస్తున్నాడు ఇంకా C60. సో, అవి లాంచ్ అయిన తర్వాత ఆ ఇంటర్‌కమ్స్ కొందామని అనుకుంటున్నా. ఎందుకనంటే C50లో సమ్ ఇష్యూస్ ఉన్నాయంటున్నారు. కనెక్షన్ ఇష్యూస్. అండ్ నెక్స్ట్ ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే C30 ఏమో యాంటెన్నా ఇష్యూ. అంటే ఎప్పుడు ఇరిగిపోద్దో చెప్పలేం. సో, అందుకని ప్రస్తుతానికి వెయిట్ చేసి కొంచెం టైం పట్టినా సరే నెక్స్ట్ ట్రిప్‌కి ఖచ్చితంగా బ్లూ ఆర్మర్ ఇంటర్‌కమ్స్ కొందామనైతే నేను ఫిక్స్ అయ్యా. అండ్ మనమైతే ఆంధ్రాలోకొచ్చేసాం. ఇది ప్రస్తుతానికి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్‌లో ఉన్నాం. ఇప్పుడు మనం క్రాస్ అయిన టోల్ గేట్ వచ్చి అనంతపల్లి టోల్ గేట్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్‌లో ఉంటది. నల్లజర్ల మండల్. ఎందుకని నేను అంత క్లియర్‌గా చెప్తున్నా అంటే మా ఊరు పక్కనే ఇక్కడ. మాక్సిమం 6 కిలోమీటర్స్ అంతే ఇక్కడి నుంచి. మీరనొచ్చు ఇంటికెళ్ళొచ్చు కదా బ్రో అని. కానీ ప్రస్తుతానికి మనం ట్రిప్‌లో ఉన్నాం కదా! ఇంటికెళ్ళామనుకో డ్యాడీ ఆళ్ళు వెళ్ళనివ్వరు. సో, అలా అలా లేట్ అయిపోయిద్ది. సో, అందుకని మాకైతే కళ్ళు మూతలు పడిపోతున్నాయి. సో, ఈ వే బ్రిడ్జ్ ఉంది కదా! ఆ వే బ్రిడ్జ్ దగ్గరే అంత ట్రాఫిక్ జామ్ ఏముండదు. అండ్ వే బ్రిడ్జ్ కూడా ఎక్కువగా యూజ్ చేయరు. అసలు యూసేజ్‌లో లేదు ప్రస్తుతానికి. మాక్సిమం వెహికల్సే పార్క్ చేయడానికి వాడుతున్నారు. మాకైతే కళ్ళు చాలా మంటలు పడుతున్నాయి. సో, కొంచెం సేపు పడుకుందామని ఆగామనమాట. పడుకొని ఒక 2 అవర్స్ రెస్ట్ తీసుకొని స్టార్ట్ అయిపోయాం. మార్నింగ్ టైమొచ్చి అరౌండ్ 7:00 అవుతుంది. మనం ప్రస్తుతానికైతే విజయవాడ, కొవ్వూరు నేషనల్ హైవే మీద ఉన్నాం. ఇది కొత్త హైవే. రీసెంట్‌గా కరోనాలోనే బిల్డ్ చేశారు. కన్‌స్ట్రక్ట్ చేశారు మొత్తం ఇదంతా హైవే. చాలా బావుంటది. అటు ఇటు ఫుల్ పొలాలుంటాయన్నమాట. మనం ఆల్‌మోస్ట్ ప్రస్తుతానికైతే రాజమండ్రి, కొవ్వూరు రీచ్ అవ్వబోతున్నాం. అలాగే మంచిగా సన్‌రైజ్ ఎంజాయ్ చేస్తూ ఎర్లీ మార్నింగ్ అలా రోడ్ కూడా ఖాళీగా ఉన్నది. ట్రాఫిక్ లేదు గదా! సో, అలా ఎంజాయ్ చేసుకుంటూ సన్‌రైజ్ చూసుకుంటూ స్లోగా వెళ్ళిపోతున్నాం. మాక్సిమం 80, 90 వరకు. ఎందుకనంటే మాకు ఆకలేస్తుంది ఫుల్‌గా. నైట్ ఎప్పుడో తిన్నా నేను. ట్రిప్ స్టార్ట్ అయితే నేను తొందరగా తినేస్తాననమాట. అందుకని ఇప్పుడు ఆకలేస్తుంది. మాకైతే టిఫిన్ దొరికింది. చాలా సేపు వెయిట్ చేసాం. అసల ఎక్కడ టిఫిన్ షాప్స్ లేవు. పండగనేమో ఉగాది ఆ టైం అవుతుందిప్పుడు. రంజాన్ గదా! సో, అలాగా ఎవరికాళ్ళు బిజీగా ఉండుంటారు. అందుకని ఎక్కడ షాప్స్ ఓపెన్ చేయలేదు. అన్నవరంకి ఒక 5 కిలోమీటర్స్ ముందే మేము టిఫిన్ చేసేసాం. ఒక రెస్టారెంట్‌లో. అండ్ వీడియోస్ ఏం రికార్డ్ చేయట్లేదు. ఎందుకనంటే అంత పెద్ద స్పెషల్ ఏం కాదు. జస్ట్ బ్రేక్‌ఫాస్ట్ తిన్నాం. ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే ఈ నేషనల్ హైవేస్ మీద పర్టిక్యులర్‌గా ఈ హైదరాబాద్, విజయవాడ, విజయవాడ టు కొవ్వూరు ఎప్పుడు ఈ కన్‌స్ట్రక్షన్ వర్క్స్ జరుగుతూనే ఉంటాయి ఎక్కడో చోట. రోడ్ వర్క్స్ గాని ఏదో వర్క్ జరుగుతది. సో, మీరెప్పుడైనా రైడ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రైడ్ చేయాలి బేసిక్‌గా. ఎందుకనంటే ఎక్కడ ఏముంటదో తెలీదు. చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. మీరెంత కేర్‌ఫుల్‌గా ఉన్నా సరే ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. సో, చేయగలిగాల్సిందేంటంటే ఎప్పుడు కొంచెం కాన్షియస్‌గా, ఫోకస్డ్‌గా ఉండాలంతే డ్రైవ్ చేసేటప్పుడు పర్టిక్యులర్‌గా. అన్నవరం దాటేసాం. మళ్ళీ సెకండ్ ఫ్యూయల్ ట్యాంక్ ఇది. సో, ఆల్‌మోస్ట్ మనమైతే అనకాపల్లి దగ్గరలో ఉన్నాం. అంటే అప్ అప్రోచ్ టు వైజాగ్. సో, మనమైతే వైజాగ్ వెళ్ళం ఈరోజు. వైజాగ్ వెళ్ళకుండా అనకాపల్లి మీద నుంచే వెళ్ళిపోవాలి. ప్రస్తుతానికైతే అదే ప్లాన్. నెక్స్ట్ ప్రస్తుతానికైతే మైక్ సెటప్ వచ్చి మేమేం చేసామంటే నేను నా దగ్గర డీజే మైక్ మినీ 2 ఉంది. వైర్డ్ కనెక్షన్స్ ఏం లేవు. వైర్డ్ మైక్స్ లైక్ సోనీ లేవర్ మైక్స్ అయ్యేం లేవు. దాన్ని యూజ్ చేద్దాం అనుకుంటున్నా ప్రస్తుతానికైతే. కాకపోతే ప్రాబ్లమ్ ఏంటంటే అది కనెక్ట్ చేసినప్పుడు బ్యాటరీ అంటే నా దగ్గర ఆస్మో యాక్షన్ 4 ఉంది డీజేది. బ్యాటరీ చాలా తొందరగా డ్రైన్ అయిపోతుంది. సో, అది ఇంకోటేంటంటే కెమెరా ఎక్కువ సేపు ఆఫ్ అయ్యి ఉందనుకోండి ఆటోమేటిక్ డిస్కనెక్ట్ అయిపోతుందనమాట. కెమెరాని ఎప్పుడు ఆన్‌లోనే ఉంచాల్సొస్తుంది. ఒకవేళ ఆఫ్ అయిపోతే మళ్ళీ దాన్ని ఆన్ చేయాల్సొస్తుంది. సో, అది చాలా పెద్ద ప్రాబ్లమ్ అయితుంది. మేము దగ్గర దగ్గర ఒక 20, 50 కిలోమీటర్స్ నుంచి వెతుక్కుంటున్నాం. దాహమేసేస్తుంది సమ్మర్ కదా! సో, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎక్కడ షాప్స్ ఓపెన్ చేసి లేవు. హైడ్రేషన్ బ్యాగ్‌లోని వాటర్ అయిపోయినియి. ఎక్కడ చూసినా వాటర్ కనిపియట్లేదు. లాస్ట్‌కి కొబ్బరి బొండాల షాప్ వెతుక్కుంటా ఉంటే ఒక 15 కిలోమీటర్స్ నుంచి రైడ్ చేసుకుంటూ వస్తున్నాం. ఫైనల్‌గా అయితే మాకు కొబ్బరి బొండాల షాప్ దొరికింది. వెంటనే ఒక 3 బొండాలు కొట్టేసాం. చల్లగా ఉన్నాయి వాటర్ అయితే. చాలా తియ్యగా కూడా ఉన్నాయి. ఫస్ట్ షాపు. ఇక్కడ అనకాపల్లి నుంచి బైపాస్ ఎక్కేస్తే మనం దగ్గర దగ్గర రఘు కాలేజ్ వరకెళ్ళిపోతాం. అంటే వైజాగ్ టచ్ అవ్వం. బయట నుంచి వెళ్ళిపోతాం. ఇది మొత్తం సీసీ రోడ్డే. నియర్లీ 65 కిలోమీటర్స్ వరకు స్ట్రెచ్ ఉంటదిది. మేము తార్ రోడ్ మీద 100 కిలోమీటర్స్, 200 కిలోమీటర్స్ డ్రైవ్ చేసినా సరే పెద్ద ఇబ్బంది పడం గానీ, ఈ పర్టిక్యులర్‌గా ఈ సీసీ రోడ్స్ మీద బైకే డ్రైవ్ చేయాలంటే బాడీ మొత్తం హూనం అయిపోయిద్దనమాట.
మీకు కనిపించని గొతుకులు ఉంటాయి దీని మీద. అంటే ఈవెన్‌గా ఉండదు రోడ్డు. తార్ రోడ్ ఎందుకనంటే అంత ఫేమస్ స్మూత్‌గా వెళ్తదనమాట. వీళ్ళు ఏదన్నా గొతుకులో దిగినా, ఎక్కినా సరే చాలా స్మూత్‌గా ఉంటది. మా భర్తగాడు అంత దూలోడు ఎక్కడ దొరకడనమాట. చూడడానికి ఆడంత హైట్ ఉంటాడు. కానీ చేసేవి మాత్రం ఇలాంటి పనులే అనమాట అన్నీ. చూడండి బైక్ మీద ఎళ్తుంటే కొడుతున్నాడండి నన్ను. పెద్ద దూలోడు. మధ్యలో ఈళ్ళెవడో టోల్ గేట్ దాటంగానే భయమేసింది నాకు ఫస్ట్ చూడంగానే. ఏంట్రా ఈళ్ళు కత్తులిచ్చి కూర్చున్నారంటే ఆళ్ళు కత్తులు అమ్ముకుంటున్నారు. ఆ కత్తులు కూడా ఎలా ఉన్నాయంటే మర్డర్ చేసే కత్తుల్లా ఉన్నాయి. మేమైతే వైజాగ్ దాటేసాం. తార్ రోడ్ మీదకొచ్చేసాం. అండ్ ఇక్కడి నుంచి భువనేశ్వర్ నియర్‌లీ 350 కిలోమీటర్స్ ఉంది ఇంకా. శ్రీకాకుళం ఇంకా ఆంధ్రాలో ఉన్నాం ప్రస్తుతానికైతే. టైమ్ అయితే అరౌండ్ 1:00 అవుతుంది. మాకైతే ఫుల్ ఆకలేస్తుందనమాట. అసలు మేము స్టార్ట్ అయిన రోజేంటో గాని మాకెక్కడ రెస్టారెంట్స్ గాని, టిఫిన్ షాప్స్ గాని ఏం దొరకనిపియట్లేదు అసల. పేరుకే హైవే. దాబాలైతే ఫుల్లున్నాయి. ఈ సమ్మర్‌లో గనక దాబాల్లో ఫుడ్ తింటే పర్టిక్యులర్‌గా రైడింగ్ చేసే టైంలో మేము ఇంకా అయిపోతాం ఇంకా. ఎందుకనంటే ఫుల్ వేడొచ్చేస్తది. మనకు కొంచెం రెస్ట్ తీసుకోవడానికి కూడా చూసుకోవాలి. ఇక్కడేదో కొత్త రెస్టారెంట్ కనిపించింది. భరత్ గాడు చూసాడు ఆ బోర్డది. సో, ఓపెన్ ఉందో, క్లోజ్ ఉందో తెలీదు. సెక్యూరిటీని అడుగుదాం. ఓకే. సెక్యూరిటీ వాళ్ళైతే ఓపెన్‌లోనే ఉందని చెప్పారు. లోపలికెళ్ళి వెహికల్స్ పార్క్ చేసి వెళ్ళిపోదాం. ఇదైతే రెస్టారెంట్స్ కమ్ హోటల్ అనుకుంటా. అంటే అకామిడేషన్ కూడా ఉంది. ఈ హోటల్ పేరొచ్చేసి మోటెల్. పేరు బాగుంది కదా! కొంచెం విచిత్రంగా. ఈ ఎండలో బైకులు ఎక్కడ పార్క్ చేయాలో కూడా అర్థం కావట్లే. వీళ్ళేమో ఇక్కడ పార్క్ చేసామంటున్నారు. నా బైక్స్‌లో ఏమో ఫుల్ ట్యాంక్ ఉంది. బ్యాగ్‌లోనే మొత్తం కెమెరాస్, బ్యాటరీస్ అన్నీ ఉన్నాయి. ఈ వీళ్ళు బయట పార్క్ చేసారంటే నేను అయిపోయినట్టే ఇంకా. అలా కొంచెంసేపు 10 నిమిషాలు అటు ఇటు ఎతుక్కున్న తర్వాత ఇక్కడ ఒక పార్కింగ్ ప్లేస్‌లో కొంచెం నీట్‌గా కనిపించింది. అక్కడ పార్క్ చేసాం వెహికల్లు. ఖాళీగానే ఉంది. పెద్ద రష్ ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే వస్తారు జనాలందరూ. మా భర్త గాడు రైడింగ్ జాకెట్ తీసేసాడనమాట. వాడికి ఉరికొచ్చేస్తుంది. అందుకని జాకెట్ తీసేసి టాప్ బాక్స్‌లోనే ఎక్కడో పెట్టాడు. మనకంత ధైర్యం లేదు. సో, నేను జాకెటేసుకొని తిరుగుతున్నా. అంత చెమటలేం పట్టట్లేదు. బానే వెళ్తున్నాం కదా! గాలి తగులుతుంది కదా! అని తీసేసా. ఎందుకంటే రైడింగ్ జాకెట్ తీసేస్తే వేడి గాలి ఎక్కువ తగిలేస్తది. సో, వేడి గాలి తగిలిందంటే మళ్ళీ బాడీ డీహైడ్రేట్ అయిపోయిద్ది బాగా. అది మళ్ళీ అంత మంచిది కాదనమాట. అందుకనే ఎప్పుడు మాక్సిమం రైడింగ్ గేర్ ఏసుకొని డ్రైవ్ చేయడానికి ట్రై చేయండి. మనమైతే ఆల్‌మోస్ట్ ఆంధ్ర బోర్డర్ క్రాస్ చేయబోతున్నాం. ఇచ్చాపురం వచ్చేసాం. మనకి ప్రస్తుతానికైతే టైం 4:30 అవుతుంది. నాదైతే ట్రిప్ ఎఫ్‌లోకొచ్చేసింది వెహికల్ అయితే. అసలు అరౌండ్ ట్రిప్ ఎఫ్‌లోనే చూడండి 40 కిలోమీటర్స్ వరకు డ్రైవ్ చేశా. అంటే అంతకుముందు ఇంకా ఒక 20, 30 కిలోమీటర్స్ ఏసుకోండి. అంటే నియర్లీ 60 కిలోమీటర్స్ బంక్స్ లేవు. ఇదే ఫస్ట్ బంక్. ఇదే ఒడిస్సాలో ఫస్ట్ బంక్ అనమాట. ఎందుకని బంక్స్ లేవంటే బోర్డర్‌లో బేసిక్‌గా బంక్స్ ఉండవనమాట. అంటే ఏ స్టేట్‌లో తక్కువైతే మళ్ళీ ఆ స్టేట్‌లోకి ఎంటర్ అవ్వంగానే వెంటనే బంక్స్ ఉంటాయి. ఎందుకనంటే ఇప్పుడు ఆంధ్రాలో పెట్రోల్ వచ్చి నియర్లీ రూ. 110. ఒడిస్సాలో వచ్చేసి రూ. 103 102.5 అందుకని మనకి ఏమైద్ది బంక్స్ ఎవర్లో అంటే ఆంధ్ర బోర్డర్‌లోకొచ్చిందా ఓకే. ఇంకో 50 కిలోమీటర్సే కదా! ఒడిస్సాలోకెళ్ళి కొట్టించుకుందాం అనుకుంటారనమాట. బంక్స్ పెట్టుకున్నా సరే చాలా లాస్ అవుద్ది. అందుకని ఏం చేస్తారంటే మాక్సిమం బోర్డర్‌లో అంటే ఏ స్టేట్‌లో అయితే కాస్ట్ ఎక్కువుందో ఆ స్టేట్ బోర్డర్స్‌లో బంక్స్ ఉండవనమాట. మాక్సిమం నెక్స్ట్ ఆ తర్వాత ఏ స్టేట్‌లో అయితే తక్కువుందో ఆ స్టేట్‌లోనే కొంచెం వెంటనే ఉంటాయి బంక్స్ మళ్ళీ. సో, మీరు కొంచెం భయపడక్కర్లేదు. బంక్స్ అయితే దొరుకుతాయి. కొంచెం జాగ్రత్తగా స్లోగా డ్రైవ్ చేయండి. అంటే ఫ్యూయల్‌ని ఆదా చేయడానికి ట్రై చేయండి. బంక్స్ అయితే ముందొచ్చేసాయి. ఒడిస్సా బంక్ అని. కానీ మాకైతే బోర్డ్ రాలేదు. కానీ అనుకుంటున్నట్టుగానే కరెక్ట్‌గా వచ్చింది వెల్కమ్ టు ఒడిస్సా అని. ఇంకా భువనేశ్వర్ 20 కిలోమీటర్స్ ఉన్నాయి. ఇది రుషికులియ రివర్. దీని లెంత్ ఎంతో ఉండదు. అంటే అంటే స్టార్టింగ్ టు అంటే బర్త్ ప్లేస్ టు సీలో కలిసిపోయేది. మెర్జ్ అయ్యేది. 165 కిలోమీటర్స్ అంతే. కాకపోతే ఇది చాలా ఫేమస్. ఇందులో ఫేమస్ సీ టర్టిల్స్ ఉంటాయన్నమాట. అంటే బ్యాక్ వాటర్స్‌లోకి వస్తాయన్నమాట ఇవి. సముద్రం నుంచి వచ్చి ఇక్కడ గుడ్లు పెట్టి ఇసుక ఉంటాయి కదా! తిన్నెలు. అక్కడ గుడ్లు పెట్టి మళ్ళీ వెళ్ళిపోతాయి. సో, ఫిబ్రవరి, మార్చ్ టైమ్‌లో చాలా కనిపిస్తాయండి ఇక్కడ. థౌసండ్స్ ఆఫ్ టర్టిల్స్ కనిపిస్తాయి. మేమైతే హైవే నుంచి డైవర్ట్ అయ్యి గంజాం దగ్గర విలేజ్ రోడ్‌లోకొచ్చేసాం. సో, ఎందుకనంటే హైవే మీద నుంచి ఎళ్తుంటే నియర్లీ అరౌండ్ 110 కిలోమీటర్స్ మాకెక్కువ చూపిస్తుంది. ఈ రోడ్‌లో అయితే ఇంకా తక్కువొస్తుంది. అంటే 110 కిలోమీటర్స్ తగ్గుతుంది. బేసిక్‌గా అయితే మేము షార్ట్ కట్స్ ప్రిఫర్ చెయ్యము. కానీ 110 కిలోమీటర్స్ అంటే కొంచెం టెంప్టింగ్‌గా ఉంది గదా! టైం కూడా కొంచెం ఏదో తక్కువ పట్టొచ్చు. పెట్రోల్ దాని గురించే కాదు. మాకు ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. ఎందుకనంటే మార్నింగ్ మేము 11కి చెక్ ఇన్ చేయాలి హోటల్‌లో. కానీ అది ఇప్పటికే అంటే
చూడండి ఈవినింగ్ అయిపోయింది. మేము వెళ్ళేసరికి 11 అయ్యిద్ది ఇప్పుడు. అందుకనే మాక్సిమం కొంచెం తక్కువ టైంలో వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. చూడాలి. బేసిక్‌గా అయితే షార్ట్ కట్ తీసుకొనొచ్చాం. మాకైతే బొక్క పడకుండా ఉంటే చాలు. ఈ రోడ్‌లో అంటే విలేజెస్ చాలా ఉన్నాయి. స్పీడ్ బ్రేకర్స్ కూడా ఉన్నాయి. రోడ్డయితే నీట్‌గానే ఉందనమాట. అటు ఇటు ఫుల్‌గా హార్వెస్టింగ్ ల్యాండ్స్ ఉన్నాయి. ఒరిస్సాలో రైస్ ఎక్కువ పండిస్తారు బేసిక్‌గా. ఓహ్! చూసారు గదా! ప్రస్తుతానికైతే కోతలయిపోయినాయి. సమ్మర్ గాబట్టి ఎవరు పండించరు. మాక్సిమం ఒరిస్సాలో వాటర్ ఎక్కువ దొరుకుతాయి. వాటర్ గురించయితే అంత పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. ఇప్పుడు ఇక్కడ బోర్ వేసినా సరే ఈజీగా దొరికేస్తాయి వాటర్. గ్రౌండ్ వాటర్ కూడా బానే ఉంటాయి ఇక్కడ. ఇదంతా కొత్త రోడ్డనమాట. రోడ్డు మీద గతుకులు లేవు. కాపోతే కొంచెం కర్వ్స్ ఉన్నాయి ఎక్కువ. జాగ్రత్తగా చూసుకొని డ్రైవ్ చేయాలి. మా భరత్ గాడయితే ముందే ఎళ్ళిపోతున్నాడు తెగ. ఎక్కడ చూసినా సరే మీరు చూస్తే కాలువలెక్కువుంటాయి ఒరిస్సాలో. అండ్ ఆవులు, గేదెలు గూడా ఉంటాయి. రోడ్డు మీద ఆవులు కనిపిస్తే మీరు అంత భయపడవసరం లేదు. గేదెలే. ఎందుకనంటే అవి కదులుతున్నట్టుంటాయి గానీ కదలవు. అలా నుంచుండిపోతాయన్నమాట. మీరెంత హారన్ కొట్టినా సరే. మీరు దిగి కొడితే తప్ప అంటే బెదరేస్తే తప్ప అయి కదలవనమాట. మీరెళ్ళేటప్పుడు జాగ్రత్తగా కొంచెం స్లోగా ఆగి గేదెలు కనిపించినప్పుడు పర్టిక్యులర్‌గా జాగ్రత్తగా వెళ్ళడం మంచిది. ప్రెజెంట్ టైమయితే 6:15 అవుతుంది. మేమైతే ఈ సింగిల్ రోడ్‌లోనే డ్రైవ్ చేస్తున్నాం. బేసిక్‌గా ఇప్పటివరకైతే మాకంత ట్రాఫిక్ అలాంటియేం లేదు. అసలా ఏం తగలలేదు. అటు ఇటు అయితే హార్వెస్టింగ్ ల్యాండ్స్ ఉన్నాయి గాబట్టి, సో, ఎటు పడ్డా సరే పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. మాకైతే మధ్య మధ్యలో అక్కడక్కడ విలేజెస్ తగిలినియి. అన్నిటికంటే ప్రాబ్లమ్ ఏంటంటే ఆవులనమాట ఇక్కడ. ఎన్ని ఆవులున్నాయంటే రోడ్డు మీద, ఎక్కడ చూసినా రోడ్డు మీద విచ్చలవిడిగా తిరుగుతున్నాయనమాట. అంటే ఫ్రీగా వదిలేసారు వాటిని. ఒరిస్సాలో బేసిక్‌గా ఆవుల్ని ఎక్కువ పూజిస్తారనమాట. ఎందుకంటే కృష్ణుడికి సంబంధించింది గదా! ఇక్కడ మాక్సిమం ఒరిస్సాలో చాలా టెంపుల్స్ ఉన్నాయి కృష్ణుడి గురించి. ఎవరు కట్టేయలేదు అంటే ఆటిలికి ఫుల్ ఫ్రీడమ్ అనమాట. పాలు తీసుకుంటారు, వదిలేస్తారు. అవి అలా తిరుగుతా ఉంటాయి. ఎవ్వరు దాన్ని కొట్టడం గానీ, బెదిరించడం గానీ ఏం చేయట్లేదు. మనం జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటా వెళ్ళిపోతే మంచిది. మనకి మంచిది, ఆటిలికి మంచిది. ఎందుకంటే మళ్ళీ ఊరోళ్ళేమన్నా అంటారు. మనం ఏమన్నా డిస్టర్బ్ చేస్తే ఆటిల్ని. అండ్ నెక్స్ట్ ఏంటంటే హైదరాబాద్ నుంచి పూరి నియర్లీ 1100 కిలోమీటర్స్ ఉంటదనమాట. సో, పూరి అంటే మీకు వెంటనే గుర్తొచ్చేది జగన్నాథ్ టెంపుల్. చాలా ఫేమస్ అది. దాని గురించి నేను నెక్స్ట్ వీడియోస్‌లో చెప్తాను. అంటే దర్శనం అయిన తర్వాత డే 2లో గాని, డే 3 అలాగా దర్శనం వీడియోస్‌లో చెప్తాను. ఇప్పుడు మేము రైడ్ చేస్తున్నాం గదా! రైట్ సైడ్ మొత్తం ఫుల్ సముద్రం అనమాట అదంతా. మాకు మ్యాప్‌లో కూడా కనిపిస్తుంది. జస్ట్ అక్కడ చెట్లు కనపడుతున్నాయి గదా! అవి సర్వే చెట్లు. ఆ చెట్లు దాటితే బీచ్. ఏ రోడ్‌లోకెళ్ళినామండి, ఎక్కడికెళ్ళినామండి కన్‌స్ట్రక్షన్ అయితే పక్కా జరుగుతది ఎక్కడో చోట. బ్రిడ్జ్ వర్క్స్ అవ్వచ్చు, ఏదో ఒకటి ఉంటది. అలా చూస్తుండగానే చీకటయిపోయింది మొత్తం. మాకైతే ఇప్పుడు విజిబిలిటీ తగ్గిపోతుంది. లైట్స్ ఆన్ చేయాలి. మేమైతే అంత ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎంత మంచిగా రోడ్డేస్తాడని చూసారా? రోడ్స్ ఏసారు, మార్జిన్స్ ఏసాడు. మార్జిన్ మీద ఖచ్చితంగా వార్నింగ్ లైట్స్ పెట్టాడన్నమాట రిఫ్లెక్టర్స్. ఇవి చాలా ఇంపార్టెంట్ నైట్ టైమ్. మీ వెహికల్‌కి ఎంత లైటింగ్ ఉన్నివ్వండి. ఆ రిఫ్లెక్టర్స్ వల్లే మీరు చాలా వరకు యాక్సిడెంట్స్ మినిమైజ్ చేయగలుగుతారన్నమాట. ఎందుకనంటే అప్పుడు ఆ రిఫ్లెక్టర్స్ బట్టి మీకు రోజు మార్జిన్ ఎంత వరకుంది, మీరు ఎంత వరకు వెళ్ళొచ్చు అని మీకొక ఐడియా ఉంటదన్నమాట. ఓకేనా? నైట్ అయింది. చీకటి పడిపోయింది ఫుల్‌గా. మేమైతే సింగిల్ రోడ్ వల్ల ఫాగ్ లైట్స్ అంత ఆన్ చేయలేకపోతున్నాం ఫుల్‌గా. అంటే నా దగ్గర 2 సెట్స్ ఉన్నాయి. 2 సెట్స్ ఆన్ చేయడానికి కుదరట్లా. అంటే ఎదురు వచ్చేవాళ్ళకి కనిపియద్దు గదా! డే టైమ్‌లో ఎలాగోలా మేనేజ్ చేసేసాం మేము. నైట్ టైమ్‌కొచ్చేసరికి అసలా చాలా భయమేసింది. ఎక్కడ చూసినా ఆవులే ఉన్నాయన్నమాట. చాలా దగ్గరికెళ్ళేదాకా కనిపియట్లేదు. ఎందుకనంటే అవి కదలట్లేదు. అలా ఉంటున్నాయి. అది ఆబ్జెక్టా? ఇంకేదన్నానా? లేదంటే ఏంటని మాకర్థం గాట్లా. సో, మాక్సిమం 40-60 డ్రైవ్ చేయడానికి చూస్తున్నాం. ఆల్‌మోస్ట్ ఇంకా మాకు 120 కిలోమీటర్స్ ఉందనమాట. మేమిప్పుడు చిలక లేక్ క్రాస్ చేసొచ్చామనమాట. నైట్ వల్ల మేము వీడియో రికార్డ్ చేయలేకపోయాను. కానీ ఇక్కడ పెద్ద అడ్వెంచర్ అయింది. నేను రిటర్న్ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు ఏం జరిగింది మేమిప్పుడొచ్చేటప్పుడు. అండ్ రిటర్న్ ఎలా క్రాస్ చేయాలి? అసలు చిలక లేక్ ఏంటి? ఏం ఫేమస్ ఇక్కడ? అయన్నీ మీకు అప్‌కమింగ్ వీడియోస్‌లో నేను చెప్తాను. ప్రస్తుతానికైతే మనం ఆల్‌మోస్ట్ పూరి దగ్గరికొచ్చేసాం. ఇంకా ఒక 30 కిలోమీటర్స్ ఉంది పూరి. సో, ఇక్కడ మీకు చూపిస్తుంది గదా! పోస్ట్ బోర్డ్‌లో కనపడుతుంది. ఇంకా పూరి 29 కిలోమీటర్స్ ఉంది. పూరి అయితే ఇంకా 3 కిలోమీటర్స్ ఉంది ఇక్కడి నుంచి. సో, మనమైతే ఈ సర్కిల్ దగ్గర రైట్ తీసుకోవాలి. బేసిక్‌గా అయితే టెంపుల్‌కెళ్ళాలంటే అంటే సిటీలోకెళ్ళాలంటే స్ట్రెయిట్‌గా వెళ్ళిపోవాలి. కానీ నేను ఓయో బుక్ చేశా కదా! బేసిక్‌గా ఏంటంటే అది మార్నింగ్ 11కి చెక్ ఇన్. ఇప్పుడైతే నైట్ 11 అయ్యేలా ఉంది మేము రూమ్‌కి రీచ్ అయ్యేసరికి. సో, మాకైతే అంత ఓపిక లేదు.
మాక్సిమం అంటే మాకు కుదిరినంత వరకు డ్రైవ్ చేసుకుంటూ వచ్చాం. నిన్న నైట్ 11కి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు 11 అవుతుంది. మొత్తం 24 అవర్స్ పట్టింది. అంటే 1 డే పట్టింది. అంటే మాకు మొత్తం 1100 కిలోమీటర్స్ అంటే రెస్ట్ అవర్స్ కానీ, ఈ రివర్ క్రాస్ చేయడానికి కానీ, ఫుడ్ అవర్స్ కానీ అన్నీ కలిపి మాకైతే 1 డే పట్టింది. సిటీలో అయితే రోడ్ ప్రస్తుతానికి బాగానే ఉంది. నేనైతే రూమ్ బుక్ చేశాను. ఈ ట్రిప్ కోసం మేమైతే టైర్స్ మార్చామనమాట బేసిక్‌గా. ఆహ్, సి భరద్వాజ్ వచ్చేసి సిఆర్ టైర్స్ తీసుకున్నాను. మొత్తం కంప్లీట్ పేరు ఫ్రంట్ అండ్ రియర్. నేను ఆల్రెడీ ఫ్రంట్ టైర్ కొత్తదే. నేను రియర్ టైర్ ఒకటే మార్పిస్తున్నా. లాస్ట్ టైమ్ కూడా నేను ఎంఆర్ఎఫ్ఏ తీసుకున్నా. 120/90 R710 హిమాలయన్ 411 టైర్ అది. గ్రిప్ మాత్రం ఎక్సలెంట్ ఉంటదనమాట అది. స్లిప్పేజ్ గానీ ఏముండదు. మంచిగా ఏబిఎస్ కూడా బాగా సపోర్ట్ చేస్తది. ట్యూబ్ టైరే అది. నాకు నియర్లీ లాస్ట్ ఇయర్ తీసుకున్నా కదా! 1 ఇయర్‌లో నేను 32,000 కిలోమీటర్స్ తిరిగాను అనమాట. చాలా బాగా వచ్చింది లైఫ్ అయితే. ఇంకా ఉంది కొంచెం ఇంకొక 2,000, 3,000 కిలోమీటర్స్ తిరుగుతది. కానీ నాకు రిస్క్ తీసుకోవాలని లేదు. అందుకే నియర్లీ 40,200 ఎంతో పడింది. టైర్ తీసుకొని మార్చేసాను. రేర్ టైర్. ఫ్రంట్ టైర్ మంచిగానే ఉంది. సో, ప్రాబ్లమ్ లేదు. ఇంకో ట్రిప్ కూడా కవర్ చేయొచ్చు నేను. ఫ్రంట్ టైర్‌తో అయితే. ఇంకా నియర్లీ 15,000 దాకా తిరిగొచ్చేది. ఇంకో 15,000 కిలోమీటర్స్ వస్తది. నేను ఆల్టర్‌నేట్‌గా మారుస్తున్నా టైర్స్ 2 ఒకేసారి మార్చకుండా. ఎందుకంటే హిమాలయన్ ఫ్రంట్ పోర్షన్ నార్మల్‌గానే హైట్‌గా ఉంటదనమాట. ఈ బైక్ ట్రిప్స్‌లో మాక్సిమం నేను అంటే బైక్ రైడర్స్ గానీ, వ్లాగర్స్ గానీ నేను సజెస్ట్ చేసేదేంటంటే, షార్ట్ కట్స్‌కైతే అసలు తీసుకోకండి. ఆ డెసిషన్ అనేది అసలు మర్చిపోండి. ఎందుకనంటే, షార్ట్ కట్‌లో ఎళ్లారంటే మీరు ఎక్కడో చోట బుక్ అయిపోతారు. మెయిన్ రోడ్ మీద మీకు హెల్ప్ దొరకడానికైనా, ఏదన్నా వెహికల్ ఆగిపోతే తీసుకురావడానికైనా వెనక్కి లేదంటే టోయింగ్ సపోర్ట్ కావాలన్నా, రోడ్ సైడ్ అసిస్టెన్స్ కావాలన్నా మీకు ఈజీగా దొరుకుతది. మీరలా విలేజ్‌లోకెళ్ళి వెడికిపోతే టైం కలిసొస్తుంది, డిస్టెన్స్ కలిసొస్తుంది. ఫ్యూయల్ ఆదా చేయొచ్చనుకుంటే మాత్రం బుక్ అయిపోతారు. నా సజెషన్ ఏంటంటే మీరు ఖచ్చితంగా మెయిన్ రోడ్‌లో వెళ్ళడానికి ట్రై చేయండనమాట. నేనైతే ఇప్పుడొక డెసిషన్ తీసుకున్నా. ఆ షార్ట్ కట్ అని చెప్పి. మాకైతే బొక్క పడింది. సో, నెక్స్ట్ టైమ్ నుంచి అసల షార్ట్ కట్ అనే మాటే లేదు. ఖచ్చితంగా మెయిన్ రోడ్ మీద వస్తానికి ట్రై చేస్తా అనమాట. అండ్ నాకైతే రూమ్స్‌కి నేను 2 నైట్స్‌కి బుక్ చేశా నేను. 2 నైట్స్‌కొచ్చేసి నియర్లీ 2,200 అంటే 1,100 ఎంతో పడింది నాకు. ఏసీ రూమ్సే. డిన్నర్ సెపరేట్ ఏముండవు. కొంచెం కాంప్లిమెంటరీగా ఏమన్నా వాటర్ బాటిల్స్ లాంటివి ఇవ్వచ్చు గానీ, రూమ్ అయితే ఓయోలో బుక్ చేశా. సో, బానే ఉంది ఫోటోస్ అయితే. మేమైతే ఆల్‌మోస్ట్ రీచ్ అయిపోయాం రూమ్ దగ్గరికి. ఇంకా ఒక 100 మీటర్స్, 200 మీటర్స్ ఉందంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రస్తుతానికి మేమైతే ఎక్కడికి పోయేది లేదు. ఇక్కడి నుంచి బీచ్ జస్ట్ ఒక 500 మీటర్స్ అంతే. టెంపుల్ వచ్చేసి 2 కిలోమీటర్స్ అనమాట. ఓహ్! మేమెక్కడికి పోయేది లేదు. ఇప్పుడు అర్జెంట్‌గా చెక్ ఇన్ చేసేసి, రూమ్‌కెళ్ళి, ఫ్రెష్ అయ్యి, డిన్నర్ చేసేసి, లగేజ్ మొత్తం షిఫ్ట్ చేసి, నీట్‌గా పెట్టేసి, మంచిగా రెస్ట్ తీసుకోవాలి. ప్రస్తుతానికైతే అదొకటే. రేపు మార్నింగ్ లేచి దర్శనం చేసుకొని, ఆ వీడియోస్ అన్ని నీకు నెక్స్ట్ వీడియోస్‌లో అప్‌లోడ్ చేస్తాను. సో, ఇక నుంచి వీడియోస్ అయితే రెగ్యులర్‌గా పెట్టడానికి ట్రై చేస్తాననమాట. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్రస్తుతానికైతే రెస్ట్ తీసుకుందాం. మిగతావి రేపు మాట్లాడుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై ఫర్ నౌ.